ఇక వాళ్ళేమో పోలీస్ అధికారుల పాత్ర, తెలుగుదేశం కూటమి వాళ్ళేమో పోలీస్ అధికారుల ఫెయిల్యూరు లేకపోతే జగన్ చేయిస్తున్నాడు అని, వీళ్ళేమో చంద్రబాబే చేయిస్తున్నాడు అని. ఘర్షణలు అయితే జరిగిపోయినాయి, తలకాయలు పగిలినాయి, కొంతమంది జైళ్ళ పాలవుతారు, కొంతమంది ఆసుపత్రుల పాలవుతారు, కొంపలు నాశనమైనవి, ఆస్తులు నాశనమైనవి. ఇదంతా చేయించుకునేది కార్యకర్తలే, చేసుకునేది కార్యకర్తలే, పైన నాయకులు బాగానే ఉంటారు. ఇప్పుడు అధికారులు మళ్ళీ యాక్షన్స్ మీదకి. ఇప్పుడు తాజాగా వీళ్ళ కంప్లైంట్ ఏంటంటే వైసీపీ వాళ్ళది, ఏపీలో పోలింగ్ రోజు అనంతరం వైఎస్ఆర్సీపీ శ్రేణులపై టీడీపీ దాడులకు చంద్రబాబే కారణమైన ఆయన ప్రోద్బలంతోనే హింసాకాండ కొనసాగిందని మంత్రి బొత్స ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ ప్రతినిధి బృందం గురువారం రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్కి ఫిర్యాదు చేసింది. పల్నాడు, అనంతపురం తదితర జిల్లాలో పోలీసు అధికారుల వైఫల్యాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లింది. ఈసీ పలు చోట్ల పోలీసు అధికారులు మార్పులు చేసిన తర్వాత రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు పెరిగాయని వివరించింది. పోలీసు అధికారులు తీసుకున్న చర్యల్లో లోపాలను ఫిర్యాదులో ప్రస్తావించింది. నిష్పక్షపాతంగా ఎన్నికల ప్రక్రియ జరిగేలా పర్యవేక్షించేందుకు ఎన్నికల సంఘం నియమించినటువంటి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా పక్షపాతంతో వ్యవహరించారని చెప్పింది. మిశ్రా టీడీపీతో కుమ్మక్కయ్యారని, ఎన్నికల ప్రక్రియను దెబ్బతీస్తూ తనకు అప్పగించిన బాధ్యతకి తూట్లు పొడిచారని చెప్పుకొచ్చింది. ఇక్కడే కీలకమైనటువంటిది ఆయన మీదనే ప్రధానంగా హైలైట్ చేసుకొచ్చింది. ఎన్నికల అబ్జర్వర్ దీపక్ మిశ్రా చర్యలు తీసుకోవడంలో పక్షపాతంగా వ్యవహరించారనడానికి నిదర్శనం ఏంటయ్యా అంటే పోలింగ్ తర్వాత జరుగుతున్నటువంటి హింసే కారణం అని చెప్పుకొచ్చారు. ఎన్నికల సంఘం నుంచి రిపోర్ట్ తెప్పించుకుని దీపక్ మిశ్రాని మార్చాలని గవర్నర్కి కోరినట్టు చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఎన్నికలు జరగకముందు ఆ తర్వాత పరిణామాలను గవర్నర్కి వివరించామని చెప్పుకొచ్చారు. ఇది ఇక్కడ మెయిన్ పాయింట్. అయితే బేసిక్గా ఏంటంటే ఒక అధికారి మీదకి తోసేస్తున్నారు, అంతేగాని తిలాపాపం తలాపిడికడు అన్నది మర్చిపోతున్నారు.